ఫ్రెండ్స్ మీకు తెలుసు టాలీవుడ్ కమీడియన్ ఫిష్ వెంకట్కి ఆరోగ్యం అసలుకే బాగలేదు. తన 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. అది ట్రాన్స్ప్లాంటేషన్కైనా ఆపరేషన్కైనా 50 లక్షల దాకా ఖర్చు అయితే ఇండస్ట్రీ నుండి ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు, రెస్పాన్స్ వహించలేదు. కానీ ప్రభాస్ అసిస్టెంట్ అయితే నాకు కాల్ చేశారు, మేము ఎంతైనా ఇస్తామని చెప్పారు అని చెప్పి మొన్న ఆమె కూతురు అయితే తెలియజేసింది. మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి, మీడియా కాదు తనే ఒక వీడియో చేసి ప్రభాస్ అసిస్టెంట్ నుండి కాల్ వచ్చింది అనేటటువంటిది ముమ్మాటికి తప్పు, అది ఫేక్ కాల్, మేము అలా కాల్ బ్యాక్ చేస్తుంటే వాళ్ళు ఎత్తను కూడా ఎత్తట్లేదు, వాళ్ళు ప్రభాస్ అసిస్టెంట్ కూడా మాకు తెలియదు అని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు కదా. దాంతో చాలా మంది ప్రభాస్ హ్యాండ్ ఇచ్చాడు అని చెప్పి ప్రభాస్ని ట్రోల్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లా, ప్రభాస్ అని డైరెక్ట్గా చెప్పలేదే నేను సహాయం చేస్తానని. ముందు ఆవిడ కన్ఫర్మ్ చేసుకోవాలి చేసింది ప్రభాస్ కాదా అనేటటువంటిది ఆవిడ కన్ఫర్మ్ చేసుకొని మీడియాతో చెప్పాలి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని ముందు తొత్తలు వచ్చినట్టు ఎందుకు చెప్పాలి. మళ్ళీ ఈరోజు చేసినటువంటి వీడియోలో మేకప్ వేసుకొని బంగారం వేసుకొని సహాయం అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లా, తండ్రి చావు బతుకుల్లో పోరాడుతుంటే ఇప్పుడు మేకప్లు బంగారాలు వేసుకుంటారా? ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ఎలా ఉండాలి అనేటటువంటిది మనకు తెలియదు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎనివే దీనికి క్లారిటీగా ఒక వీడియో